వెల్కమ్ టు ఆదం న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు. ఇంద్రకిలాద్రిపై మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. వార్తల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ 6వ రోజు భక్తులకు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారమైన నిలుస్తున్న అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చూస్తూనే ఉండండి, ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఈ రోజున 6వ రోజుకి చేరాము. ఈ రోజున మనందరికీ కూడా అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా దర్శనమిస్తున్నారు. సిద్ధి బుద్ధి ప్రదేదేవి మహాలక్ష్మి నమోస్తుతే అని త్రిపుర మహాత్మ్యం అనేటువంటి ఒక పురాణంలో దీని గురించి విశేషంగా చెప్పబడింది. అమ్మవారి యొక్క విశేషం. తర్వాత ఇంద్రుడు కూడా, దేవేంద్రుడు కూడాను అమ్మవారిని ఆ రూపంలో పూజించి ఆయన కొన్ని సందర్భాలలో పూజించినట్లుగా కూడా మనకు చెప్పబడుతోంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి అవతార స్వరూపంలో అమ్మవారిని వచ్చినట్లయితే అందరికీ కూడాను సర్వ ఇష్టకామ్యాలు సిద్ధించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి దసరాలలో మనం ఒక రోజున అమ్మవారిని ఆ రకంగా కొలవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. కాబట్టి అందరూ కూడాను ఈ రోజున అమ్మవారిని ఆ రకంగా కొలిచి అమ్మవారి కృపకు పాత్రలవలసిందిగా మనవి. మరియు అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యం తేనె, అలాగే మధుర ఫలాలంటే ఏవైనా తీయగా ఉండేటువంటి మంచి ఫలాలు పళ్ళు నివేదన చేసినట్లయితే కూడా ఈ పూజ సాద్గుణ్యంగా ఉండి మంచిగా పూర్తయి అందరికీ కూడా అమ్మవారు వరప్రదాయనిగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా పూజించి ఆవిడ కృపకు పాత్రలవలసిందిగా మనవి. ఇంద్రకిలాద్రిపై మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. వార్తల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ 6వ రోజు భక్తులకు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారమైన నిలుస్తున్న అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చూస్తూనే ఉండండి, ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఈరోజు ఇంద్రకిలాద్రిపై అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై ఈ రోజున 6వ రోజుకి చేరాము. ఈ రోజున మనందరికీ కూడా అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఈ రోజు మహాలక్ష్మీదేవి చాలా చక్కని రూపంతో, ఎర్రని వర్ణంతో, చాలా చక్కగా రూపంతో చాలా బాగా దర్శనం ఇచ్చింది. అదే విధంగా రేపు మూలా నక్షత్రం రేపు అయినా సరే ఇప్పటి నుంచే బందోబస్తు కార్యక్రమాలు సిపి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ మొత్తం కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా రాత్రి 1:30 నుంచే దర్శనం ప్రారంభమవుద్ది. ఆ ప్రారంభం కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రభుత్వము, అటు పోలీసు, అటు ఎండోమెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా విధి ధర్మం నిర్వర్తిస్తూ 1,00,000 వాటర్ బాటిల్స్ ఇప్పటికే ప్రతిరోజు ఇవ్వటం జరుగుతుంది. ఎవ్వరికి కూడా మంచినీరు కానీ, వేడి పాలు ఇవ్వటం కానీ, చివరికి ఏదైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా ఎక్కడికక్కడికి సాధ్యమైనంత తొందరగా దర్శనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే మహిళలందరూ కూడా సమన్వయం పాటించి చక్కగా అమ్మ దర్శనం చేసుకొని మూలా నక్షత్రం రోజు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 2 నుంచి 4 లోపు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు వస్తున్నారు. ఆ సందర్భం కూడా వారు చెప్తున్నారు, బాబు గారు ఏం చెప్పారంటే దర్శనం ఎక్కడా కూడా ఆపద్దు నా కోసం అనేది స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది.
ఇప్పుడు మీరు బాబు గారు వస్తున్నప్పటికీ కూడా మీ దర్శనాలు ఎటువంటివి కూడా ఆగవు. వినాయకుడి గుడి దగ్గర నుంచి కొండ మీద వరకు అన్ని దర్శనాలు ఉచితం. అన్ని దర్శనాలు ఉచితం. మహిళలందరూ పెద్ద ఎత్తున పిల్లలు మహిళలు అందరూ వచ్చి మీరు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీరు ఓపికతో ఉండి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.